జీవితం ఒక ప్రయాణం. సమస్యలు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. కొంతమంది చిన్న చిన్న సమస్యలకే తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. లైఫ్ చాలా చప్పగా సాగిపోతుంది మామ్. కిక్ లేదు, బోరింగ్ రా. అవును మామ, అవే క్లాసెస్, అవే బుక్స్, అదే కాలేజ్. ఏదో మిస్ అవుతున్నాం మామ. మంచి సినిమాలు కూడా ఏం లేవురా. కాలేజ్ లైఫ్ బబుల్ గమ్ లాంటిదిరా. ఫస్ట్లో టేస్ట్ ఉంటుంది కానీ రాను రాను చప్పగా తయారవుతుంది. మీ సోదాపండ్రా బాబు. ఏదో మిస్ అవుతున్నామంట, చప్పగా ఉందంట. ఇప్పుడు మనకేమైందిరా? బాగానే ఉన్నాగా. అరే ప్లీజ్ రా, నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడకరా, నాకు భయం వేస్తుంది. నీకేమైంది మామ? బాగానే చదువుతావుగా, మంచి అగ్రిగేట్ ఉందిగా. ఈసారి బాగా రాయలేదురా. ఐ థింక్ నేను ఫెయిల్ అవ్వచ్చు. నీకన్నా బాగా రాయని వాళ్ళు, రికార్డ్ హోల్డర్స్ మన క్లాస్లో చాలా మంది ఉన్నారా. ఈసారి ఎన్ని అవుతాయో, ఇంట్లో ఏం చెప్పాలో ఏంటో. అయినా లైట్లే, నాకు మోహన్ గారికి అలవాటైపోయింది. అయినా పాల్ ఆక్టోబస్ కూడా మన యూనివర్సిటీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదురా. అరే ఆ కంగారేంట్రా బాబు, వెనకాల ఏమైనా కుక్కలు ఏమిటి పడుతున్నాయా? అరే మన సీనియర్ రిజల్ట్స్ వచ్చాయంట్రా. పాస్ పర్సెంట్ చాలా తక్కువగా ఉందిరా. అరే నాకు భయం వేస్తుందిరా, మన పాస్ పర్సెంటేజ్ కూడా అలాగే వస్తుందేమోరా. అరే నువ్వు భయపడకు, మమ్మల్ని భయపెట్టకు. అయినా ఇప్పుడు అనుకొని ఏం లాభం రా. హే, అతను మన సీనియర్ కదా. మేము ఆగమని అరిచాం, కానీ అతను ఆగలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒకే ఒక్క కారణంతో తను సూసైడ్ చేసుకున్నాడు. Suryan's scolding, it's too hot, where's the coating, time is up, bad light weather, you stupid. ఏంటి మామ 75 అంటే కదా? ఏదో అలా వచ్చేసాయిరా. నువ్వు కథలు పడుకులే, నీ గురించి మొత్తం తెలుసు. నా గురించి ఎందుకు గానీ నీ మూడంటగా. నాకు 3, మోహన్ గారికి 3. ఎంతైనా రూమ్మేట్స్ గా. అయినా వాడు బుక్స్ చదువుతాడు, మెటీరియల్స్ చదువుతాడు. ఏంట్రా తక్కువ వచ్చాయి? ఏమోరా, అదొక పెద్ద చిదంబర రహస్యం. నాకు తెలీదు, వాడికి తెలీదు. ఏమైందిరా? వేస్ట్ మామ, అమ్మాయిలు వేస్ట్ రా. అసలు అమ్మాయిలతో మాట్లాడను రా. ఏరా నమ్మరారా, ఇంకోసారి మాట్లాడితే చెప్పించి కొట్టండి రా. హలో స్వీటీ, ఎక్కడున్నావు? ఖమ్మంకి వచ్చావా? ఎక్కడా? నువ్వు చెప్పలేదేంటి? ఓ అవునా. అటు చూడు. మొన్న చూసిన సినిమా అర్థం కాలేరా, అందుకే మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళా. ఇప్పుడైనా అర్థమైందా? ఎన్నిసార్లు చూసినా అర్థం కాదని మాత్రం అర్థమైందిరా. డార్లింగ్ డార్లింగ్. అయినా ఇవాళ మనం కాలేజీకి వెళ్ళడం అవసరమారా? అవునరా, మన రూమ్కి వెళ్ళిపోదాం. ఏం చదువుతున్నారా? జిఆర్ఈ మామ. ముందు బీటెక్ పాస్ కదా, జిఆర్ఈ తర్వాత. అరే నేను ఒకటి చెప్తాను, గీతలో శ్రీకృష్ణుడు, క్రియేషన్ అమెరికా ఒకటే చెప్పారా? ఆలిజు హలో, అవునా? ఎప్పుడు? సడన్గా షాకింగ్ న్యూస్. సంజయ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అదృష్టం బాగుండి వాడికి ఏమీ కాలేదు. అరే సంజయ్, ఏంట్రా ఇది? నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకేమైందిరా? బాగానే ఉన్నాగా. సారీ రా, రిజల్ట్స్ చూసి. ఏంట్రా, ఒక్క సబ్జెక్టే గారా? మళ్ళీ రాసుకోవచ్చుగా. ఇదేం బాలేదురా. బయట మమ్మీ డాడీని చూసావా ఎంత బాధపడుతున్నారు? రిజల్ట్స్ మన చేతిలో ఉండవురా. ఇదేమన్నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమా? అవును మామ్, ఇలా అయితే మేమెన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలి? లైఫ్లో ఫెయిల్యూర్ కామన్ రా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. అయినా చదువు ఒకటే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో. ప్రతి వారికి ఫెయిల్యూర్ కామన్ రా.
ఫెయిల్యూర్ని కూడా పాజిటివ్గా తీసుకునేవాడే విన్నర్. గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కాలేదురా, వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చీకటి ఉంటేనే లైట్కి విలువ పెరుగుతుంది, ఫెయిల్యూర్ ఉంటేనే సక్సెస్ గొప్పతనం తెలుస్తుంది. అవును మామ, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఎందుకో రిజల్ట్స్ ఒకటే రీజన్ కాదనిపిస్తుందిరా. నువ్వు నిన్న కీర్తిని కలిసావా? లేదు. నిజం చెప్పు. షీ హ్యాడ్ నాట్ గివెన్ రిప్లై టు మీరా. షీ హ్యాడ్ నాట్ గివెన్ రిప్లై టు మీరా. ఇది ఇంకా సిల్లీరా. లవ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఉండేది కాదురా, అమ్మా నాన్నల మధ్య ఫ్రెండ్స్ మధ్య ఉండేది కూడా లవ్వేరా. ఒక్క లవ్ కోసం ఇంతమంది లవ్ వదులుకుంటావరా? ఈ ఫెయిల్యూర్స్ అన్ని కామన్ రా, ఇవే లైఫ్ అంటే మంచి జాబ్, మంచి మార్క్స్ అవే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి తెలుసురా, నువ్వు నెక్స్ట్ ఐన్స్టీన్ అవ్వచ్చు, నెక్స్ట్ టెండూల్కర్ అవ్వచ్చు. ఇంకా మనకు చాలా లైఫ్ ఉందిరా, ఇంకా మనం చాలా సాధించాలి. డోంట్ గివ్ అప్ యువర్ లైఫ్ రా. ఒక్కసారి ఆలోచించరా. ఏంట్రా మేమన్నా తప్పుగా అన్నాం? నోరా, యూర్ రైట్. ఏదో ఆలోచించకుండా చేశాను రా. ఓకేరా, ఇట్స్ ఆల్ ఓవర్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని ప్రామిస్ చేయరా. లైఫ్లో ఏ విషయంలో అయినా ఛాన్స్ తీసుకోవచ్చు, కానీ లైఫ్ విషయంలో ఛాన్స్ తీసుకోలేం. మార్చిపోతే సెప్టెంబర్ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఒక్కసారి ఆలోచించండి.